పాలకుల నిర్లక్ష్యం మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్రం రహదారులను అధ్వాన్నంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతికి కూడా కొన్ని సంవత్సరాల వెనుకకు మరలింది. రహదారుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ గుంతల లేని రహదారుల ఆంధ్ర పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాధించింది. మరమ్మతులను చేపట్టిన 20,059 కిలోమీటర్లలో 17,605 కిలోమీటర్ల మేర రహదారుల పనులు కేవలం 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేయడం జరిగింది. అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటికి ఆనుకుని ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య 2 వరుసల రహదారుల అనుసంధానం పనులు చేపడుతున్నాము. వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధాన మరియు గ్రామ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద 2,522 కిలోమీటర్ల రహదారుల విస్తరణకు పనులు మరియు 464 వంతెల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు 8,785 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యాటకం, క్రీడలు మరియు సంస్కృతి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29 ద్వారా 26 ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాను కల్పించడం జరిగింది. అత్యంత పర్యావరణ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ను రుషికొండ బీచ్ నిలుపుకుంది. దీనికి తోడు అఖండ గోదావరి మరియు గండికోట వంటి ఐకానిక్ పర్యాటక ప్రాజెక్టు పర్యాటకానికి అగ్రశ్రేణి గమ్యస్థానానికి రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఇనుమడింపచేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2024-29 ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా శిక్షణకు మెరుగుపరచడం ద్వారా మన రాష్ట్రానికి క్రీడా ప్రతిభను ప్రముఖ కేంద్రంగా నిలబెట్టడమే ఈ క్రీడా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 469 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ మంత్రిత్వ శాఖ గత ప్రభుత్వం అనుసరించే విధానాలు పోలీసు బలగాల స్థైర్యాన్ని దెబ్బతీశాయి, వారి సామర్థ్యాన్ని కృంగదీశాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో అరాచకం రాజ్యం చేసింది. మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా తాండవించాయి. పోలీసు బలగాలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం 920 కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన వివిధ బకాయిల నుంచి 250 కోట్ల రూపాయలు ఇటీవలే చెల్లించాం. గత ప్రభుత్వం 2 ఏళ్లుగా నిలిపివేసిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది. పోలీస్ దళం ఆధునీకరణ పథకం MOPS కింద 61.20 కోట్ల రూపాయలు విడుదల చేశాం. శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి మరియు ఉపాధిని కల్పించడానికి 6,100 మంది పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ జరుగుతోంది. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల సాగు మరియు వీటి అక్రమ రవాణాను నిరోధించడానికి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరాలు ముప్పు పెరుగుతుండటంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది. పోలీస్ శాఖకు మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రెవెన్యూ శాఖ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హడావిడిగా తీర్చుకొచ్చింది. ప్రజల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది. గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 17,403 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఇప్పటివరకు 90,315 అర్జీలను పరిష్కరించడం జరిగింది. సుమోటో కులధృవీకరణ పత్రం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కులధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఫ్రీ హోల్డ్ భూములు పునఃపరిశీలన చేపట్టి పూర్తి చేశాం. ఈ రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాలలో గ్రామ సభలు జరిపి ఫిర్యాదుల పరిష్కారానికి కృషికి తాజా ప్రాదేశిక డేటాను నిర్వహించడం జరుగుతోంది. కార్మిక శాఖ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల భద్రత కోసం కుటుంబ యాజమాన్యానికి చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించిన
విధి విధానాలను నిర్ణయించేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలు, పెనుగొండ, అచ్యుతాపురం, శ్రీకాకుళం మరియు నెల్లూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగింది. తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుండి 100 పడకలు పెంచడానికి ఆమోదించడం జరిగింది. ఇతర విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకాలతో ఈ కింద ముఖ్య విధానాలను మా ప్రభుత్వం తీసుకొస్తోంది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ విజిఎఫ్ ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించాలి అధ్యక్ష. బడ్జెట్ అనగానే రూపాయి రాక పోక, కేటాయింపులు, అప్పులు, ఆదాయం, ఖర్చులు, లోటు, మిగులు, రెవెన్యూ వ్యయం, మూలధనం వ్యయం ఇవి సామాన్యునికి అర్థం కాని వడికట్టు పదాలు. ప్రజల కోసం పెట్టే బడ్జెట్ను ప్రజల ఆర్థిక అర్థం అయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది అధ్యక్ష. మూలధన వ్యయం అంటే ఏంటనేది సామాన్యునికి భాషలో చెప్పాలంటే ఒక రైతు భూమిని కొనడం మూలధనం వ్యయం, ఆ భూమిని సాగు చేసుకోవడం, అవసరమైన బావి త్రవ్వడం, బోరు వేయడం మూలధనం వ్యయం. ఇలా ఆ రైతు పెట్టిన ఆ మూలధనం వ్యయం వలన అతని పొలంలో పంటలు పండుతాయి, ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయంగా ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై ఖర్చు చేస్తే తిరిగి అవి ఆదాయాన్ని కల్పిస్తాయి. అదే నిజమైన మూలధనం వ్యయం లక్ష్యం. ఒక ఉదాహరణ అధ్యక్ష, 1600 కోట్ల రూపాయల ఖర్చుతో పెట్టి కట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర రైతాంగానికి 5 ఏళ్లుగా 44,000 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని కల్పించి